ఎప్పుడో పోయినా అమ్మ ఇప్పుడు తలగొట్టుకుంటూ వస్తుందటి. సంపుతా ఇదోటి తెలుసు. మీరేందో నాకు అర్థం కావడం లేదురా. ఇన్నేళ్ళ నుంచి నేనే మీకు అర్థం కాలేదు, కొత్త వాళ్ళు మీకేం అర్థం అవుతారు? కింది నుంచి సెక్కుతా బాంబో మూసుకో. ఆవులించకపోయినా పేగులు లెక్క పెడతాడ్రా ఈ ఎంగల్ రెడ్డి. నిన్న ఊర్లోకి వచ్చి ఆ భూపతి గారింటో దిగినారు. నన్ను చంపేదానికి యాడ్నించో కిరాయి ముఠాన్ని తెప్పించినారేమో అనుకున్నా. ఆ దానికి మీరు కనిపిస్తే కలేజాలు తీసుకురమ్మని మా వాళ్ళను పంపించిన. బావా వీళ్ళిద్దరు మానవ బాంబుల కన్నా డేంజర్, వేసి పారేద్దాం. చెవరుకా నీకంత దురదగా ఉంటే దొడ్లో ఏటబోతులుంటాయి, ఒకదాన్ని నరుక్కో. పొట్టేగాళ్ళు బుద్ధిగుంటారా. అయితే వేటో ఇటు సినిమా తీయండి. మైండినట్టుంది. అవును, భూపతి ఇంట్లోనే ఉండి వాళ్ళ మనుషుల్ని కొట్టినారేమి? వాళ్ళ మనుషులు ఏమి అట్లా ఉలికి పడినారు? వాళ్ళు వాళ్ళ మనుషులే, మీకు తెలియదా? సరే, ఇంతకీ మీరు ఊరు ఈడికి ఆదానికి వచ్చినారు. You know something, Reddy? వెంగళరెడ్డి. Yeah. My Vamshi love with Bhupati sister. ఏంది రెడ్డి చెప్పేది? నన్ను Oh, ఎన్నేయండి. you don't know English, na? Okay. మా వంశీ భూపతి చెల్లెలతో లవ్ లో పడ్డాడు. అయితే భూపతి చెల్లెల్ని పడగొట్టాడా? వట్టి పడగొట్టడమే కాదు, ఆ. పెళ్లి చేసుకుంటాను అడగడానికి భూపతి దగ్గరికి వచ్చాడు. మరట్లయితే భూపతి మనుషులు ఈ గుమ్మేదానికి ఎందుకు వచ్చినారా? అది మాకు తెలియదు. మాకు పెళ్లి చేయడం ఆయనకి ఇష్టం లేదు. సర్లే నువ్వు పట్టంలో ఏం చేస్తావు? నేను హెయిర్ స్టైలిస్ట్ అండి. అంటే కంప్యూటర్ పని ఏంటని? హెయిర్ స్టైలిస్ట్ అంటే బార్బర్ బావా. అయితే తమ్ముడు మా పార్టీయే. బార్బరా అంటే చౌరారోడు. తమ్ముడు నువ్వు ఒట్టి కటింగ్ లేనా, నాలుగు పార్ట్ టైం ఆర్కెస్ట్రాలు అది వాయిస్తుంటా. ఆర్కెస్ట్రాలా? అదే పెళ్లిళ్ళకి చావులకి నాకు అలాంటివి తెలియదు. అంటే మంగళ వాయిద్యాలు టచ్ లేదనమాట. బా ఊరుకోరా. బార్బర్ అంటే నీ లెక్క గబ్బునాయల్లాగా ఉంటాడు అనుకున్నా. మొట్టమొదటి దూరి ముత్యం లాంటి బార్బర్ చూస్తాడా. చూడబ్బి, నువ్వు భూపతి గారి చెల్లెల్ని ప్రేమించినానని చెప్పినావు. నాకు చెవులు సల్లబడ్డాయప్ప. నేను ఈ తూరి గుడక ఎలక్షన్ లో ఓడిపోయినా పర్లే, నువ్వేమన్నా చెయ్యి. ముహూర్తానికి ముందే ఏదన్నా చెయ్యి. అయితే పెండ్లి మాత్రం జరగల్లా. లెక్క ఎంతైనా నేను ఖర్చు పెట్టుకుంటా. సరసి దాదా, ఇదిగో ఈ పొట్టెగాళ్లకు ఏమైనా తినేదానికి చూడు. మీరంత ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ. కుర్రోళ్ళని చూడగానే ఆ. నేను ఎప్పుడో రెడీ చేసేసా. చేస్తావు, ఎందుకు చేయవు? అయిన ఆడోళ్లకు ఇంత స్పీడ్ వరకు రాదు. ఇంకా పో, తీసుకపో. అమ్మాయా? కూతురు అనుకున్నారా? పెళ్ళమే. Oh, come on. రేయ్, ఆగరా. వద్దండి, మేము వెళ్తాం. మీరేం మొహమాట పడకండి అబ్బి. ఇంకా పోరి, రేయ్ తీసుకోపో. రండి. రేయ్, కసక్కుందా? ఏంటో బాగుండదురా. వీళ్ళు ఆ. మన చేతుల్లో లేని కత్తులు లాంటి వాళ్ళురా. బకెట్ లో నానేసిన బాంబులు మనం కత్తి పట్టకుండానే వాని తల తెగిపోయే టైం వచ్చేసినది. అర్థమైందండి. మా పార్టీ కూడా ఇంటర్లుడైతే భూపతి గారి పరువు పెన్నా నదిలో కలిసినట్టే.